అందరికి నచ్చిన మహేష్ గాడ్సే వార్తల్లో నచ్చిన చివరి ఘట్టం చివరి ఘట్టం నాయనా చివరి ఘట్టం ఏమంటారు డైరెక్ట్ మనం జర గిడికి పోదాం గిడి వేచినాక కిందికి వద్దాం కళ్ళ ముందరే తెలంగాణలో మరో ఉద్యమ సంకేతాలు కనిపిస్తున్నాయి హక్కుల కోసం మోకరిల్లే వర్గాల తిరుగుబాటు పోరాటాలు నెలకొన్నాయి ఇప్పుడు ఏం జరగ మలీషా ఇదేనా రోజు వీనికేం పని లేదురా వీనికేం పని లేదా పని లేకపోవచ్చు వీనికి హక్కుల కోసం మోకరిల్లే వర్గాల తిరుగుబాటు పోరాటాలు నెలకొన్నాయి మేమెంతో మాకంటూ నివేదిస్తున్నాయి గదే అంటున్నా నీ కూడా నిన్న విశాలధర మహారాజు అటు పోతే ఆయన పేరేం పేరు ఈశ్వరయ్య గారు అటు పోతే చిరంజీవులు గారు గాళ్ళు గదే అంటారు ఇంకో ఆయన నిన్న మొన్న చక్రధర్ గౌడ్ కూడా వచ్చిండు ఇంతమంది వచ్చిన నిన్న కుక్కలు దేక్తలేవు నాకు అదే చిత్రం అవుతుంది కుక్కలు దేక్తలేవు మళ్ళీ కానీ ఈ బీసీలల్లా మరి వాడేమో నేనేమో యూట్యూబ్ యుద్ధం గురించి ఇద్దదిస్తారు ఆయన యూట్యూబ్ యుద్ధం గురించి ఇద్దదిస్తారు నోట్లో ఉంచుతారు నీ యూట్యూబ్లో నీది కథ యూట్యూబ్లో వండుకొని చేసే యుద్ధం అవుతుంది చెమట కావాలంటారు మనమేమో మంచి ఏసీ వేసుకొని యూట్యూబ్లో కాడ చేసి ఆగిపోతుంది లత్కోరు మళ్ళీగా మేమెంతో మాకంట కడుపు మండిన కష్టజీవి బతుకు భారమైన బడుగు జీవి ఉద్యోగాలు కొలుపుతున్న నిరుద్యోగి టన్ను రాయవాడి ఫస్ట్ నిరుద్యోగులు అందరు పోయి ఏం చెప్పిండా కాంగ్రెస్ కు నీకు వారధిగా ఉంటా పల్లి పటాల కన్నా నిప్పలే దొంగ నా కొడుకు ఇక మరో సంగ్రామం పోరాటం కథం తొక్కుతున్నారు ప్రభుత్వాల అవిటితనం నాయకుల అసమర్థత పరిపాలనలో ఎన్నో ఏళ్ల వెనుకబాటు తనం కళ్ళ ముందరే కనిపిస్తుంటే నిగ్గదీసి అడిగేందుకు జనం సిద్ధమవుతున్నారు మనిషి అన్నవాడు రోషం ఉన్న ప్రతివాడు బీసీల స్వాతంత్ర పోరాటాన్ని నెత్తి మీద మోస్తాడు సిగ్గులేని పాలకులకు ముగ్గుదాడు వేస్తాడు అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు సమాధి నిర్మిస్తాడు ఇది మన పార్టీకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా అగ్రవర్ణాల పార్టీ అది బీసీల పార్టీగా ఏం చూస్తలేరు జనాలు ఎందుకంటే మనం పచేలు ఆయన రెడ్డి ఆయన ఏమో మనం పచేలు మనం ఏం తక్కువ కాదు మన లెక్క ఎంత మనం ఎంత ఉన్నాం లెక్క తెచ్చి ఇప్పుడు 3 ప్రధాన రాజకీయ పార్టీలు ప్రధానమైన బీసీలుగా ప్రధానమైన నాయకులుగా మీరే ఉన్నారు నాయన అది నేను చెప్తలేను ఆనాటి నుంచి లెక్కలు చెప్తున్నాయి పెద్దల లెక్కలు చెప్తున్నాయి ఇక రోష ఉన్న ప్రతివాడు బీసీల స్వాతంత్ర పోరాటాన్ని నెత్తి మీద మోస్తాడు సిగ్గులేని మలియా లాంటి వాళ్ళు మాత్రం రెడ్డిలా ఉచ్చలాగుతారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు సమాధి నిర్మించడం తరం కాదు ఎందుకంటే వాళ్ళ ఉచ్చలాగుతాడు కాబట్టి దేశ సంపదలో వాట దక్కలేదని ఆవేదనతో రగిలిపోతున్న మారెందరో ఈ పోరాటాలకు వెన్నుదన్నుగా నిలుస్తారు సబ్బండ కులాలు సంఘటితమై రాజ్యాధికారాన్ని సాధించుకుంటారు అందులో అసలు సిసలైన అత్యధిక అణగారిన వర్గాల బీసీ బిడ్డలే ముఖ్యమంత్రిగా అవుతారు పచేళ్ళు గారు అదే అట్టయితే నేను రేపే టీఆర్పీ పార్టీలో జాయిన్ తప్పు చెప్పుర్రా అయ్యో నా పార్టీలోకి వెళ్ళి నీకు సావలేదత్తగా నేను ముఖ్యమంత్రిగా నువ్వు కేసీఆర్ కంటే పెద్ద దరిద్రునివి నువ్వు కేసీఆర్ మెడ కోసుకొని నువ్వు తల కోసుకుని అని చెప్పినా ఏ నమ్మరు జనాలు నువ్వు అన్ని కోసుకొని మమ్మల్ని కోసిన లాస్ట్కి ఇక నిన్ను నమ్ముతారా లంగమాలి కానీ లంగవార్తలే పెద్ద నమ్మకుని ఈ సీతాఫలం అంటే చేయరు ఈయనకి అమ్మో సీతాఫలం అంటే చేయరా మలేషియా గారు రాసిండు పార్టీలో ఫుల్ జాయిన్ అవుతారు ఇంకో రైతుల కోసం ఇగో ఆయన 10,000 ఇస్తాడు చేయకూడదు కూడా 15,000 ఇప్పిస్తారు రైతు బంధు అన్నాడు లంగమాలి గాడు పోయి తన్ను పోరి రైతులు అందరూ అట్లా లజ్జ వస్తుందేమో చూద్దానికి మహా కష్టం వచ్చిందంట రైతులకు అయ్యో అంగో నోట్లో ఉచ్చపోయిరా ఆయనకి రైతులందరూ కాంగ్రెస్ సర్కారు మోసపూరిత పాలన ఇందిరమ్మ పాలన గారు తల్లాంటి పాలన శిలాశాసనము ఇతనా ఉషేదారి ఇతనా బాగేదారి తలకాయల నిండా ప్రజలే ఉంటారు నీ నోట్ల మన్ను వాడని ముదరాష్ట్రం కాల ఈ మోపెల్లా సిగ్గు నాయన నీకేమన్నా ఏం చెప్తీరా మాకు ఓ నాయన ఇది మాటలు కాదన్న అయ్యో శ్రీరామచంద్ర ఇదేమన్నా రాతలారా లజ్జ అనిపించలేరా నీకు లజ్జ తప్పినోడా నలుకుంటాడు వాడు లుచ్చ నలుకుంట రగ్గాడు అబ్బా రైతులు కోస పెడుతున్నా కాంగ్రెస్ సర్కార్ నీ నోట్ల అమ్మన్నవాడు నువ్వే కదరా మాకు మమ్మల్ని ఓటేమని చెప్పింది కాంగ్రెస్ కి
దొంగనా కొడుకులు మీరేనైతే కాంగ్రెస్ లో ఉచ్చరా నిన్న చెప్తాండు వాడి వీడియో ఆయన అంటాడు మా శ్రీశైలం యాదవ్ పాపం ఇగో నాకంటే ఎక్కువ నువ్వే సంతోషంగా నువ్వు నలుగుట్టాడా రేవంత్ తొలి వెలుగు కాబట్టి నువ్వు రా అంటాడు నేను చెప్పలేదు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు చెప్తారు నల్లికుట్లోడు రేవంత్ వెలుగు వీడు కాంగ్రెస్ గెలిస్తే సంతోషంగా లుచ్చరా కొడుకు అలా ఉచ్చరాగి పనిచేసుకుంటా అని చెప్తారు నేను చెప్పలేదు ఇంకా కొత్తగా కాంగ్రెస్ మోసపూరితంగా ఎన్నికలు రానంత వరకు కాంగ్రెస్ విమర్శిస్తారు ఎన్నికలు రాగానే జై కాంగ్రెస్ అంటారు లుచ్చనాగోడు మలిగాడు రగ్గాడు ఆ మలిగాని కుక్కల సంఘం ఆడు మైపాలు ఇంకోడు అంత లంగలే అంత దొంగనా కొడుకులు అందరు కలిసి లాస్ట్కి రాగానే కాంగ్రెస్ ఉచ్చరాగుతారు అప్పటి రాగా మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం బొచ్చు చేస్తున్నాం బొంగు చేస్తున్నాం అని చెప్తారు దొంగనా కొడుకులు ఎలక్షన్ అయిపోయింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పని విమర్శ ఎలక్షన్ ఉంటే నవీన్ యాదవ్ బీసీ బిడ్డ కాబట్టి లంగనా కొడుకులు మీరు తెలియరా జనాలకు ఈ దొంగ మోకాల చెప్పు ఇంకేంది ప్రభుత్వం రైతులు నిలువునా ముంచింది ప్రభుత్వం ముంచే లుచ్చనా కొడుకు లుచ్చమాలిగాడు నల్లికుట్ల రగ్గాడు ముంచిండు ప్రజలను రైతులను 85 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలును రాష్ట్ర సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది ఇప్పటి వరకు కొనలే బోనస్ ఇయ్యలే చెయ్యి గుర్తుకు ఓటెత్తే 500 బోనస్ ఇప్పిస్తా వాళ్ళు ఏమవుతుంది నాకు ఆగారు మన పక్కన వలగదీర్రు ఇప్పుడు నీ కాడికే వస్తారు 40 నేను రప్పిస్తా రాదు నేను రప్పిస్తా కారా చింతపండు 4 రోజులు ఎనుకో ముందో అవుతుంది నీ పని ఇంకో ఇవాళే క్యాబినెట్ భేటీ అయిపోయి ఇది కాంగ్రెసే ఇది కాంగ్రెసే ఇది కాంగ్రెసే ఇది కాంగ్రెసే అబ్బో ఇది చూసినావా లుచ్చైడు అందుకే రాతడి వార్త తెలియదానే 5 బార్కు దేతాం క్యూలెస్కే తరఫ్సే ఉగ్రవాద కనపడరు కొడుకులకు ఇక బీసీలకు దోకా చేస్తే రాష్ట్ర అగ్నిగుండే గట బీసీలకు రిజర్వేషన్ చేయడం తెలంగాణ బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల సీనయ్య మాత్రమేనా ఎందుకంటే ఈయన కాంగ్రెస్ సంఘాలు జరుగుతాడు కాబట్టి ఎందుకు విశారదన్ మహారాజు ఈశ్వరయ్య గారు ఆయన ఇంకొక ఆయన ఈయన పెట్టిన బీసీ సంఘాన్ని సపోర్ట్ అంటే అది కాంగ్రెస్ సంఘం కాదు కాంగ్రెస్ మోసేతిని లాగే బీసీ సంఘం కాదు అది అసలు సిసలైన బీసీ సంఘం అందుకే ఈ దొంగ నా కొడుకు ఇది వార్త వేసుకుంటూ అది వేసుకోలేదు ఒరే నల్లికుట్లో నప్పతట్లో మీ ఇద్దరు బతుకు మొత్తం నాకు తెలుసురా ఇక మీరు చెప్పకురి మమ్మల్ని తిరెత్తించకురి కాంగ్రెస్ ఉచ్చలాగే లుచ్చనాగోడు నల్లికుట్ల రగ్గాడు నప్పతట్ల మలిగాడు మీరు పతిత్తులమ్మ పతివతలమ్మ అని చెప్తే మాకు పిలికల్ టచ్ అవుతాయి ఇది రాసే ముందు జర నిన్న ఎందుకు రాలే చెప్పురా గాడిద నా కొడుక నిన్న బీసీ ఆక్రోశ సభ కామారెడ్డిలో 15 తారీఖు జరిగింది ఎందుకు రాయలే ఎవరు ఉచ్చలాగి రాయలే ఎందుకు రాయలే వాళ్ళు బీసీలు కాదు అలా ఓట్లు అక్కర్లేదు బతుకులమ్మ అన్నవాడ నువ్వు లత్కోరు కానివి నువ్వు కథ నువ్వు బీక్తావు నువ్వు చూడవలసింది కానీ చూడాల్సిందే